వెల్నెస్ అరౌండ్ విత్ రాము ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. సమాజోద్ధరణ కోసమై పాటుపడిన అనేక మంది ప్రముఖుల్లో డాక్టర్ జి సమరం గారు ఒకళ్ళు. అత్యంత ప్రభావశీలి అయిన వీరిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ దఫా ఎన్నికల్లో ఓటింగ్ నమోదు శాతం పెంచడం కోసం, ఓటర్లని మోటివేట్ చేయడం కోసం సీనియర్ సిటిజన్స్ ఐకాన్ అనే రోల్ని వారికి అప్పగించింది. దీనికోసమై వివరాలు తెలుసుకోవడం కోసం వారి హాస్పిటల్లో వారిని కలుద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మీకు కొత్తగా ఒక బాధ్యత ఇవ్వబడిందని తెలిసింది, అదేంటి సార్? ఇప్పుడు ముఖ్యంగా ఈ రోజు మీకు ఒక విషయం ఏం చెప్పేస్తున్నా అంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నన్ను సీనియర్ సిటిజన్స్ ఐకాన్గా డిజిగ్నేట్ చేసింది. చాలా సంతోషం డాక్టర్ గారు. ఈ రోల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటండి? ఈ ప్రధానంగా ఏంటంటే, ముఖ్యంగా అందరినీ ఓట్ చేసేట్టుగా మోటివేట్ చేయాలని. ఓకే. అలాగే చాలామంది ఓటర్స్ అయ్యారు. ముఖ్యంగా 8 years దాటిన వాళ్ళందరూ కూడా ఓటు వేయడానికి అర్హత, 8 years నిండిపోయిన వాళ్ళందరూ కూడా ఓటు వేయడానికి అర్హత. కానీ చాలామంది, ముఖ్యంగా 8 years అని వాళ్ళందరూ స్టూడెంట్స్ అయి ఉంటారు. స్టూడెంట్స్ ఏమో చాలామంది ఎన్రోల్ చేసుకోవట్లేదు. డాక్టర్ గారు, ఈ రోల్లో నియమించబడిన తర్వాత మీరు చేసిన మొట్టమొదటి చర్య ఏంటండి? నన్ను ఎప్పుడైతే మరి ఐకాన్గా డిక్లేర్ చేశారో, అందులో ఓటర్స్ ఎన్రోల్మెంట్గా తీసుకుని మొట్టమొదటి ఎన్కేపాడులో ఉన్నటువంటి విజయ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కాలేజ్ దాంట్లో అక్కడ నేను వెళ్ళి మై గర్ల్స్ 600 స్టూడెంట్స్ని ఎట్ ఏ టైం అందరు గ్యాదర్ చేసి ఒకేసారి వాళ్ళందరి చేత ఎన్రోల్ చేశాను ఓటర్స్ కింద. వండర్ఫుల్ డాక్టర్ గారు. దాన్ని 600 మందిని, అంతవరకు అక్కడ మంది కేవలం 38 అయ్యి ఉన్నారు. ఎట్ ఏ టైం 600 స్టూడెంట్స్ని ఎన్రోల్ చేసాం. అది అలాగే సీనియర్ సిటిజన్స్తో మాట్లాడడం, ప్రతి వాళ్ళకి ఏంటంటే నేను గమనించానంటే, ప్రతి వాళ్ళకి నిర్లిప్తత. నేను ఓటు అయిపోతాను. స్టూడెంట్స్ చూసాం, అవ్వాలే వాళ్ళకి అవ్వాలి, ఎన్రోల్ చేసుకోలే లేదు కొద్ది మంది. అంతగా 18 yearsకి వాళ్ళకి పూర్వకాలం 21 ఏళ్ళు సెకండ్ ఓటు లేదు. అలానే 18 years ఇచ్చినా సరే స్టూడెంట్స్లో కూడా ఏ రకమైన లేదు. అలాగే నేను ఆటోని వెళ్ళి అక్కడ ట్రైనింగ్ పొందుతున్న వాళ్ళు టెక్నీషియన్స్ వాళ్ళని మాట్లాడి ప్రతి ఒక్కరికి అంత పట్టట్లా. కానీ మీరు చూడండి, ఏమైనా కదిలిసి ఏం చెప్తారు, మాకు జాబ్స్లో అంటారు, లేదా ఇదేం ప్రభుత్వం మాకు ఏ రకమైన అవకాశాలు కలిగించట్లేదు, ఏం లేదు ఇది లేదని మాట్లాడతారు. కానీ అసలు ఈ ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసుకునేట్లుగా ఆవలేదు. ఇది ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల పాలన. కానీ నాకు పట్టనట్లు ఉండడం అనేది నిజంగా వెరీ ప్యాథటిక్ సిట్యుయేషన్ అది. ఈ విషయంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతవరకు ఉంటుందండి పిల్లల్ని ఎన్రోల్ చేయించుకునే విషయంలో? తల్లిదండ్రులు కూడా నిర్లిప్తంగా ఉంటున్నారు, అది పెద్ద. అందుకే తల్లిదండ్రులు కూడా మనం చేయాలి. తల్లిదండ్రులు చూస్తున్నాను, తల్లిదండ్రులు ఇప్పుడు ఓట్లు వరేస్తున్నాడు. విజయపట్నం ఉందండి, ఇక మీరు అలా రోల్ లేట్స్ ఉన్నాయండి. ఎలక్షన్ చూసుకున్నట్లయితే మన ఒక లాస్ట్ ఇయర్ చూసినట్లయితే మోర్ దాన్ 80-85% అంతా రూరల్ ఏరియాలో అందరూ ఓట్లు ఇచ్చారండి. 85% ఇచ్చారు. విజయపట్నంలో 55-60% చేశారు. 50-50. మనం ఇటీవల హైదరాబాద్ జరిగిన ఎలక్షన్ తీసుకుంటే, తెలంగాణలో జరిగిన మన 3 నెలల క్రితం జరిగిన ఎలక్షన్ తీసుకుంటే 45% ఓట్ చేశారండి హైదరాబాద్ సిటీలో. మనం ఏం చెప్పాలి దాన్ని? అందరు చదువుకున్నాడే, అందరు ఉద్యోగస్తులే. అంటే ఏంటి, నువ్వు ఓటు అయిపోతే నాకేంటి అని ఒక ఇదనమాట. అంతేకాదు, ఓటింగ్ వేయాలంటే వెళ్ళి మరి బూత్ దగ్గర నిల్చోవాలి. రిక్షా వాడు, ఒక ఆటో వాడు, లేకపోతే వాళ్ళ ఇంట్లో పనిచేసే నిల్చోడానికి అది నిల్చోవాలా? నా స్టేటస్ ఏంటి అనుకుంటారు. కానీ వీళ్ళ పాలన బాగుండలేదు, అది బాగుండలా, మాట్లాడతారు. వాళ్ళు ఓటేసి సరైన పాలన ఎందుకు నిల్చుకోకూడదు, సరైన ఎమ్మెల్యే ఎందుకు ఎంచుకోకూడదు, సరైన ఎంపీని ఎందుకు చేసుకోకూడదు, కబుర్లు చెప్పడం చెబుతారు ఊరికే. యాక్చువల్గా ఆ అవకాశం వినియోగించరా? 5 సంవత్సరాలు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయండి. 5 సంవత్సరాలకు ఎలక్షన్ వస్తాయి. 5 నిమిషాలు వాళ్ళు దానికోసం కేటాయించలేరా? 5 సంవత్సరాలకి 5 నిమిషాలు వాళ్ళు ఓట్లు వేయడం కోసం వాళ్ళ యొక్క బాధ్యత వాళ్ళు చేయలేరా? వాళ్ళు ఏదంతా బాధ్యత గల పౌరులు. ఏదైనా చూస్తున్నాను నేను ట్రైబల్ ఏరియాకి వెళ్ళాను. ట్రైబల్ ఏరియాలోకి వాళ్ళు ఎక్కడండి, నేను అల్లూరు సీతారామరావు వెళ్ళి అక్కడ కూడా దాదాపు 6 విలేజెస్ వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే, మా ద్వారా ఏం చెప్తే లేస్తామని అంట. అరే
ద్వారా ఏం చెప్పలేదు. మీకు ఓన్ మీకు మీరు ఏమనుకుంటున్నారు? మీకు ఈ ఎమ్మెల్యే పెరుకొస్తాడా, ఈ ఎంపీ పెరుకొస్తాడంటే వాడు ఎప్పుడు వస్తాడండి, మా దగ్గర రానేరాడు, మా దగ్గర రానేరాడు అంటాడు. రానేరాడు ఏంటి మా ద్వారా చేసుకుంటే వేస్తా అంటాడు. అలాగే మనం ఇక్కడ ఏ కుండ్రు మండలం అక్కడ వాళ్ళు 85-90% ఓటు వేసారు అందరూ. వాడు కూడా అంటే డబ్బులు మీరు అన్నాను, మీరు డబ్బులు ఇచ్చుకోకుండా మద్యానికి దాసులు అవ్వకుండా ఓటు వేయనంటే మేము ఓటేస్తామండి బాగుంది, మీరు చెప్పే ఓటేస్తాం. అసలు మళ్ళీ కనపడరండి మాకు, అంచేత ఇచ్చిన డబ్బులు పుచ్చుకుంటాం, డబ్బులు వేస్తాం, డబ్బులు ఓటేస్తాం. మాకేంటి మళ్ళీ 500, 1000, 500, 2000 వదిలిపెట్టేందుకు మాకు ఏమైనా వచ్చి ఇస్తాడా మాకు? ఎంత ఓపెన్ మాట, డబ్బులు పుచ్చుకుంటాము అని అప్పుడు అడిగాను. మీరు డబ్బులు వాడు ఎందుకు కనబడతాడు? మీకు ఎందుకు కనబడాలి? వాడు ఏమంటాడు? నేను డబ్బులు ఇచ్చాను, నువ్వు ఓటు అయిపోయింది, నేను నీతో నాకేం పని అంటాడు వాడు, నాతో నీకేం పని అంటాడు. డబ్బులు ఇచ్చి పుచ్చుకున్నావు, ఓటేసావు, అయిపోయింది, నీకేంటి నాతో నీ పని ఏంటి, నన్ను నీకు అడిగే తర్వాత నీకేమది నీకు అని అంటాడు. అది అర్థం కాదు వాళ్ళకి. వాడు రారు కదండి, వాళ్ళు ఎసెప్ట్ చేసుకుంటున్నారంటే అంత ఎసెప్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకంటే చదువులేదు డాక్టర్ గారు, కానీ చదువుకున్న విద్యావంతులు కూడా ఓటుకు నోటు అడుగుతున్న సందర్భాలు చాలా ఉంటున్నాయండి. చాలా నిజంగా ప్రజాస్వామ్యంలో ఈ రకమైన యాటిట్యూడ్ చాలా రాంగ్ అండి. దాన్ని మార్చడం కోసమే నేను రకరకాల చోట్లకి వెళ్ళి రకరకాల వ్యక్తులతో నేను చేస్తాను. స్టూడెంట్స్ అలాగే బాగా మోటివేట్ చేస్తాను. ఈ సీనియర్ సిటిజన్ అలాగే ముఖ్యంగా ఈ పట్టణాల్లో అపార్ట్మెంట్లో ఉంటారు, వాళ్ళు ఎవరు ఓటింగ్ రారే, పైగా హాలిడే కూడా కదండి. ఆ రోజు నిజంగా హాలిడే కూడా ఇస్తుంది గవర్నమెంట్, హాలిడే డిక్లేర్ చేస్తుంది. ఎలక్షన్ రోజు హాలిడే అనేది జాలిడే తీసుకుని జాలిడే ట్రిప్పులు పెట్టుకుంటారు. కానీ ఎక్కడ పోదాం పుట్టినారు, ఊరు పోదాం, అక్కడ పోదాం, రిసార్ట్స్ పోదాం అనుకుంటారు. కానీ ఓటేద్దామని ఎందుకు మళ్ళీ ఈ మనుషులే తిడుతుంటారు. ఈ ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఈ ప్రభుత్వాన్ని, ఈ సీఎంని తిడతారు. అలా కాదు, బాధ్యత గల పౌరులుగా ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాలి. ప్రజాస్వామ్యం పటిష్ట ప్రజాస్వామ్యం కావాలంటే ఓటే మీ ఆయుధం. అది గుర్తుంది, ఓటు ఆయుధం. అంచేత ఓటుని సక్రమంగా వినియోగి తీరాలి. డాక్టర్ గారు, ఈ విషయాలపై అవగాహన పెరగడం కోసం ప్రజల్లో ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసే ప్లాన్లు ఏమైనా ఉన్నాయండి? అంతే మేము ఏం చేస్తామంటే ఇక్కడ తీసుకుని ర్యాలీస్ తీసుకున్నాను. రేపు ఉదయం అంటే 25వ తారీఖు నేను కేబిఎన్ కాలేజీలో, అక్కడ కేబిఎన్ కాలేజీలో ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ ఒక 200 మంది ర్యాలీ పెట్టినాను. ఓటు వేయండి అది వాళ్ళని మోటివేట్ చేసి, అలాగే వాళ్ళకి స్లోగన్స్ కూడా పెట్టాం. నువ్వు నిర్లక్ష్యం, ఓటు హక్కును వినియోగించుకోకుండా మంచి భవిష్యత్తు గురించి ఎలా బోధిస్తారు, మీ ఓటే ప్రజాస్వామ్యానికి బలం, ఓటు వేయడం నిర్లక్ష్యం చేయకండి, ఒక్క ఓటే చరిత్ర కింద మార్చవచ్చు. ఇవన్నీ మీరే రాస్తారు డాక్టర్ గారు? నేను నిర్లక్ష్యం వదలండి, ఓటేసి బాధ్యత నెరవేర్చండి. మీ ఓటే ప్రజాస్వామ్యానికి బలం. అసలు ప్రజలు గుర్తించాలండి, చాలా అవసరం ఇది. డాక్టర్ గారు, నా సూటి ప్రశ్న అండి, ఇవాళ రోజు నెలకొన్న ఇలాంటి పరిస్థితులకి ప్రధానమైన కారణం ఎవరై ఉంటారని మీ ఉద్దేశం అండి? మనకు స్వాతంత్రం 70 సంవత్సరాలైనా ఈ దయనీయ పరిస్థితిలో ఉందంటే కారణం ఓటర్ల యొక్క నిర్లిప్తత. అందుకని చెప్పేదంటే మన ఎలక్షన్ కమిషన్ నేషనల్ లెవెల్లో కానివ్వండి, ఇక మన స్టేట్ లెవెల్లో మీనా గారు కానివ్వండి, మరి ఎన్టీఆర్ జిల్లాలో అంటే ఢిల్లీరావు గారు కానివ్వండి, ఎంత స్పష్టంగా చెప్తున్నారంటే మీ బాధ్యత ఓటు వేయండి. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ఏ విధంగా ఉంది డాక్టర్ గారు? ఎలక్షన్ డిక్లేర్ చేశారు. మొన్నటి దాకా ఓటు చేర్చుకుంటే అన్నారు. 20వ తారీఖు మళ్ళీ రేపు 20వ తారీఖు కొత్త ఓటర్ లిస్ట్ వస్తుంది. ఇంతవరకు చేర్చుకుంటూ ఉన్నారు. రేపు మళ్ళీ స్లిప్స్ పంచిపెడతారు. మరి అదే కాకుండా ఓటు వేయాలంటే సీనియర్ సిటిజన్స్ కోసం 85 ఏళ్ళు దాటిన వాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఎవరు రాలేదు, ఇంటికి వచ్చి మీ చేత ఓటు వేయించుకుంటారని చెబుతున్నారు. ఇంతకంటే కాదండి. అలాగే 40% ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయిన వాళ్ళందరికీ కూడా ఇంటికి వచ్చి ఓటు వేస్తున్నారు. అలాగే సిక్ అయిన పర్సన్స్ ఎవరైతే రాలేకపోతున్నారో, హాస్పిటల్ ఉన్నారో వాళ్ళని వినియోగిస్తున్నారు. కానీ వీళ్ళందరూ ఏంటి, ఎలక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత ఒక వారం రోజులాగా తెలియజేయాలి. పోలింగ్ ఆఫీసర్ క్లీన్ చేస్తే వాళ్ళు వచ్చి ఓటే. ఎంత మీకు బాధ్యత. అప్లై చేసుకోవాలండి? అప్లై చేయాలండి. ఒక ఫారం ఉంది, ఆ ఫారం ప్రకారం అప్లై చేసుకుంటే వాళ్ళు వచ్చి వాళ్ళు చేసుకుంటారు. ఆన్లైన్లో అవకాశం ఉంటుంది? ఆన్లైన్ కూడా ఉంది, ఆన్లైన్ కూడా చేయొచ్చు.
ఓకే. అయిపోయింది అంత అయిపోయింది. ఇక మన దాకా ఓ చెప్తూనే ఉన్నారు, మీ పేపర్ తెగ వస్తుంది. ఎన్టీఆర్ జిల్లా ఢిల్లీరావు గారు ఎన్నిసార్లు వాళ్ళు ఆయన చెప్పారో, ఎన్నిసార్లు పేపర్లు వచ్చారు, కానీ పట్టించుకోరుగా. ఆన్లైన్ చేసుకోవచ్చు. 27వ తారీఖు నుంచి మే 7 వరకు ఓటర్ స్లిప్స్ ఇస్తున్నారు, ఓటర్ కార్డులు ఇస్తున్నారు. అది నిజంగా ప్రభుత్వం మాత్రం ఈ విషయం మాత్రం ఎలక్షన్ కమిషన్ మాత్రం తప్పు పట్టేది లేదు. తప్పట్ట అసలు కేవలం ఈ ఓటర్లనే అంటాను నేను. ఎంత చేసినా ఉపయోగించుకోవడం. ఇప్పుడు ఓటర్ లైన్లో ఉంది, ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ అయితే, పిల్లల పాలిసిన తల్లి అయితే వాళ్ళు ప్రత్యేకంగా తీసుకెళ్లి ముందు ఓటు ఏం చేస్తున్నారు. దానికోసం ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ 1000 మంది ఎన్ఎస్ఎస్ వాళ్ళని పెట్టి అలాగే వీల్ చేసి పెడుతున్నారు. అలాగే ఒక లైన్లో ఆడవాళ్ళందరూ లైన్లో, మగవాళ్ళకి లైన్లు వేరేగా పెట్టారు. ఎక్కువ ఓహిత పొడుకు పర్లాంగంలో క్యూలు లేకుండా చేసేస్తారు. ఎన్నో ప్రత్యేక బూతులు, ఎక్స్ట్రా బూతులు పెడుతున్నారు, ఎన్నో చేస్తున్నారు. ఎంత అంటే కాదు. నేను మాత్రం ఎలక్షన్ కమిషన్ ఎందుకంటే చాలా క్లోజ్గా ఎలక్షన్ కమిషన్ ఉన్నాను చూస్తున్నాను. వాళ్ళ ఏర్పాట్లు కానీ వాళ్ళు చేసేవి కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఉపయోగించుకోండి సరిగా. రండి ఓటు వేయండి. ఇంట్లో కూర్చోవద్దు. మీ బాధ్యత బాధ్యత గల పౌరులుగా ఓటు వేయండి. ప్రజాస్వామ్యాన్ని పట్టించండి. మీ బాధ్యత నెరవేర్చండి. ఆ బాధ్యత నెరవేర్చడం మీ తప్పు. అందుకే నేను కోరేదంటే, ముఖ్యంగా కోరేదంటే, ఈ రోటరీ క్లబ్ కానివ్వండి, వివిధ సంఘాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, సాంఘిక సంస్థలన్నీ కూడా మోటివేట్ చేయాలి. మోటివేట్ చేసి జనాల చేత ఓటు వేయించాలి. ప్రతి వ్యక్తికి నాకెందుకు ఇప్పుడు ఈ నిర్లిప్తత మాత్రం పనికిరాదు. మీరు చెప్తానే సీరియస్ చేసి మేము ఓటు రాలేవు అప్రైజ్ అయిపోయింది. అక్కడికైతే తీసుకెళ్ళి వెహికల్స్ పెట్టి తీసుకెళ్తారు. కావాలంటే గవర్నమెంట్ తీసుకొస్తుంది. కావాలంటే అందుకే ఇంటికి వచ్చి ఓటేస్తాను. ఇంకెందుకంటే నేను ఇంటికి వచ్చి ఓటు వేస్తా అని చెప్తే అప్లై చేసుకుంటారు. చేరా ఎప్పటి నుంచో చెబుతున్నారు ఇంటికి వస్తే మేము ఓటు వేసుకుంటామని. దానికి అంత బాధ్యత పెట్టారు. ఏం చెప్పండి. పోలింగ్ అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాటర్ సప్లై వాళ్ళు, పోస్టల్ డిపార్ట్మెంట్, రైల్లో పనిచేసేవాళ్ళు, ఇలా చేసే వీళ్ళందరికీ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ఇస్తున్నారు. మీ ఓటు ఉపయోగించుకోండి. ప్రతి వాడు ఎంత ఎలక్షన్ కమిషన్ చేస్తారంటే ప్రతి ఒక్కరిని ఓటు వేసే విధంగా వాళ్ళందరినీ ప్రోత్సహిస్తారు. ప్రతి ఒక్కరు ఓటు వేసి తేరాల్సిందే. ప్రతి ఒక్కరు. మన ఎన్టీఆర్ జిల్లాలో ఎంత శాతం ఓట్లు పోలో వాళ్ళని మీరు లక్ష్యంగా పెట్టుకున్నారండి? ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో 85% ఓటింగ్ అవ్వాలని. మన దాకా 50%, 60% అంటే లేదు. 50%, 60 కూడా లేదు. ఇప్పుడు దాన్ని 80% చేయాలి. కనీసం 80% అయినా సంతోషం. కానీ ఏంటి, పౌరుల్లో ఆ రకమైన చైతన్యం లేదు. ఆ చైతన్యం అందుకోసం చెప్పేది ఏంటంటే, మరి రాము గారు ఆయన రోటరీ క్లబ్ విజయవాడకి సెక్రటరీ చేయడు ఒక ర్యాలీలు అని చెప్పి నేను చేస్తున్నాను. రోజు చూడు ఒక ర్యాలీ కాలేజీలోని ఎన్ఎస్ఎస్ యూనివర్సిటీ వారి చేత ర్యాలీ. ఎందుకు ఎట్లానే ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరినీ తీసుకుని ఆ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అక్కడంతా వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఓటర్స్కి ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో, ఎవరి దగ్గర ఇదిగా ఉంటారో హెల్ప్ చేయడం. అలాగే ప్రతి లైన్లో ఒక 40 మందికి కుర్చీలు వేస్తున్నారండి కూర్చోడానికి. ఎప్పుడే ఉందా? వాటర్ లైన్లో ఓటర్స్ అందరికి కుర్చీలు వేస్తున్నారు. ఇది కొత్త ఫెసిలిటీ అండి. అందరికి ఒక లైన్లో 45 కుర్చీలు ఇస్తున్నారు. ఒక లైన్కి 40 కుర్చీలు. వాళ్ళు టెండర్స్కి లేచి నడిచి వెళ్తారు. అంత కుర్చీలో కూర్చుంటారు. నీళ్ళలో కూర్చోబెట్టి కుర్చీలు వేస్తున్నారు. మీకు స్లిప్స్ ఇస్తారు కదా, మీరు ఫలానా ఏంటి ముందే ఇస్తారు. మీరు ఫలానా పోలింగ్ బూత్, ఫలానా వరుస, ఫలానా నంబర్ ఇది మీకని ఇస్తారు. ఆ స్లిప్స్ ఏదో ఒక ఐడి కార్డు, మీకు ఆధార్ కార్డు కావచ్చు, మీ రేషన్ కార్డు కావచ్చు, మీరు ఏదో 20 రకాల ఐడి కార్డు అయినా చెప్పి ఏదో ఒక ఐడి కార్డు మీ ఫోటోతో ఉన్న కాదు. మీ ఫోటోతో ఐడి కార్డు పెట్టుకుని వెళ్తే చాలు. ఓటర్ కార్డే కావసంలా. ఓటర్ కార్డులో కూడా ఫోటో ఉంటుంది. ఓటర్ కార్డు ఇప్పుడు పాదని చాలు. మీకు కాసిన మీకు స్లిప్పు ఏది, మీ పోలింగ్ బూత్ ఏది, మీ వరుస నెంబర్ ఏంటి, అది కూడా మీరు తెలియదు అనుకోండి. అక్కడ పెట్టారు పోలింగ్ బూత్ దగ్గర. మీరు వెళ్ళి నా నెంబర్ ఏంటో తెలియదు, నేను ఈ ప్రాంతం వాడిని అంటే నా ఓటు ఇక్కడే ఉంటుంది. అసలు ఎందుకంటే ఇంటింటికి వచ్చి సర్వే చేస్తున్నారు కదండి. ఇంటింటికి వచ్చి మీ ఓటర్ అని చెప్పి వాళ్ళు మరి చూసి అంతా రాసుకుని పెడుతున్నారు. ఇంటింటికి వచ్చి గవర్నమెంట్ వాళ్ళ తరఫున వచ్చి ఎలక్షన్ కమిషన్ వచ్చి చేస్తున్నారు, ఇంటింటికి చేస్తున్నారు కదా. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? పైగా ఎంత చేసినంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కాకుండా సపరేట్గా ప్రత్యేకంగా అపాయింట్ చేసి ఎంప్లాయీస్ దీనికోసం సపరేట్గా
స్టూడెంట్స్ని వాళ్ళని అపాయింట్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి వాళ్ళు ఎవరు ఓటరు ఎవరు నాయింటి అని చెప్పి వాళ్ళకైతే స్లిప్లు ఇప్పించి వాళ్ళకైతే ఓటర్ ఐడి కొత్తగా అయిన వాళ్ళకి ఓటర్ కార్డు ఇప్పించి ఇన్ని చేస్తున్నారండి. అయినా మనం చేయమా? ఇప్పుడే చివరికి వచ్చేది ఎక్కడ చెప్తున్నా అంటే మనం నిర్లిప్తత పనికి రాదు. ఇన్నిసార్లు నేను నిర్లక్ష్యం ఏం చెప్తున్నా అంటే ఎంత చేసినా సరే మనలో ఆ చైతన్యం లేకపోతే ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, పరిరక్షించాలి, గట్టి పటిష్టం చేయాలి. రక్షించడం పాడవట్ల పటిష్టం చేయాలి. బాధ్యత గల పౌరులుగా ఓటు వేయాలి, బాధ్యత గల పౌరులు వేసుకోవాలి. ఆ బాధ్యత అందుకే చెప్తాను చూడండి, బాధ్యత గల ఓటు వేయండి, పటిష్ట ప్రజాస్వామ్యాన్ని నిర్మిద్దాం. డబ్బుకి మధ్యాహ్నం ఓటు అమ్ముకోవద్దు. ఓటర్కి ఓటే ఆయుధం. ప్రతి ఒక్కరు తప్పక ఓటేయండి. ఓటు ఎంతో పవిత్రమైంది. మీ ఓటు వృధా కానివ్వకండి. ఎన్నికల రోజు పౌరుల బాధ్యత పెంచే రోజు, మన బాధ్యత పెంచే రోజు ఎన్నికల రోజు అనేది. అలాగే నా ఒక్క ఓటుతో ఏమవుతుంది అని నిర్లక్ష్యం వద్దు. అంటే మీ ఓటే ప్రజాస్వామ్యానికి బలం గుర్తించండి. ఓటు హక్కుని వినియోగించుకోకుండా మంచి భవిష్యత్తు గురించి ఎలా ఊహిస్తారండి? ఇవన్నీ చెప్తాను. ఇలాగే ఓటు వేయడం నిర్లక్ష్యం చేయకండి, ఒక్క ఓటే చరిత్ర మార్చవచ్చు. ఓటు వేయడంలో నిర్లక్ష్యం చేయకండి, ఒక్క ఓటే మన భవితను మార్చవచ్చు. నిర్లిప్త దోయలండి, ఓటు వేసి మీ బాధ్యతను నెరవేర్చండి. ఇది నేను గట్టిగా చెప్తున్నాను. ఇలాగే ఇవన్నీ స్లోగన్స్ పెట్టి చేస్తున్నాం. ఈ రంగా మీరు కూడా చేయండి. ప్రతి ఒక్కళ్ళు బాధ్యత పౌరులు చేసి ప్రతి ఒక్కరి చేత ఓటు వేయించండి. ఓటే మన ఆయుధం. చాలా సంతోషం డాక్టర్ గారు, ఎన్నో విషయాలు మీరు చెప్పారు. ఇంత విన్నా కూడా వేయకపోతే మాత్రం అది నిర్లక్ష్యం కాదండి, బాధ్యత రాహిత్యమే అవుతుందండి. చాలా సంతోషం డాక్టర్ గారు. నమస్తే అండి, చాలా సంతోషం. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు ఇంకా ధన్యవాదాలు. ఇలా చేద్దాం, మనందరం చేద్దాం. ఒకటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యయుతులయ్యి తక్కువ ఓటు వేయించండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. థ్యాంక్ యూ.